సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ మూవీ టైటిల్ అండ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మూవీ నేమ్ వారణాసి అండ్ గ్లిమ్స్ అయితే స్టన్నింగ్ విజువల్ వండర్స్ అని చెప్పాలి. సో గ్లిమ్స్లో స్టోరీ లైన్ని రివీల్ చేశారు. కరెక్ట్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్ కనుక చూస్తే స్టోరీ అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను డీకోడ్ చేసిన పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ రాజమౌళి ఫ్యాన్స్ ఉంటే మన వీడియోని ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్ స్టార్ట్ దిస్ వీడియో. సో వారణాసి ఫస్ట్ షాట్లో 512 సిఈ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ టైంలో ఇండియాలో ఆర్యభట్ట అనే ఒక ఆస్ట్రాలజీ ఫాదర్గా చెప్తారు. సో అతను ఉండేవారు. ఆ టైంలో ఒక ఆస్ట్రాయిడ్ వారణాసి నుంచి స్టార్ట్ అయ్యి శివుడి పవర్తో టైం ట్రావెల్ చేసి ప్రెజెంట్ 2027లో ఎర్త్ని హిట్ చేస్తుంది అన్నట్లు చూపించారు. సో అప్పటి నుండి రుద్ర టైం ట్రావెల్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు. సో అంటార్క్టికా సీలో అడ్వెంచరర్ జర్నీ చూపించారు. సో ఆ ఐస్ మౌంటైన్ని చాలామంది క్లైమ్ చేస్తున్నారు. అక్కడ ఏదో ఒక టాస్క్ ఉండొచ్చు, అది కంప్లీట్ చేసి ఒక కీ లాంటిది తీసుకుంటాడు మన రుద్ర. అండ్ నెక్స్ట్ ఆఫ్రికా ఫారెస్ట్లో పారాషూట్లో దిగుతున్నట్లు కనిపిస్తుంది మనకి. సో అక్కడ కూడా ఒక టాస్క్ ఉండొచ్చు అండ్ అది కంప్లీట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ పర్టికులర్గా చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక లైట్ స్పార్క్ అవుతుంది అండ్ ఒక రోప్ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఉంది. సో ఇది కూడా ఒక అడ్వెంచరస్ షాట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టేజ్ కాళికామాత స్టేజ్. దీనికి ప్లేస్ వనాచల్ అని చెప్పి పెట్టారు కింద. సో ఒక ఫారెస్ట్లో ఒక హిడెన్ ప్లేస్లో ఉండొచ్చు అండ్ రుద్ర మందాకిని ఇద్దరు కూడా ఈ స్క్రీన్ షాట్లో ఉన్నారు. ఒక పెద్ద అడ్వెంచర్ చేస్తారు అండ్ ఆ స్టేజ్ కూడా కంప్లీట్ చేస్తారు. సో అక్కడి నుంచి డైరెక్ట్గా త్రేతాయుగానికి వెళ్ళిపోయారు, లంకా నగరానికి వెళ్ళిపోయారు. ఇక్కడ హనుమ ఫైటింగ్ చూడొచ్చు. హనుమ టైల్ మీద ఒక రథం వెళ్తుంది. ఆ రథం ఎవరో కాదు, మన రుద్ర అండ్ రుద్ర వెనక వీల్ చైర్లో కుంభ. సో విలన్ పేరు ఆల్రెడీ కుంభ అని డిక్లేర్ చేశారు. సో హీరో అండ్ విలన్ ఇద్దరు టైం ట్రావెల్ చేసి త్రేతాయుగానికి వెళ్ళి రాముడు కుంభకర్ణుడిని చంపకుండా అడ్డుకోవాలి అని ట్రై చేస్తారేమో, ఎందుకంటే ఆల్రెడీ విలన్ నేమ్ కుంభ కాబట్టి. సో అది ట్రై చేయొచ్చు. ఆర్ సేమ్ టైంలో హనుమ లక్ష్మణుడి కోసం సంజీవని ప్లాంట్ని తీసుకొని లక్ష్మణుడిని మళ్ళీ బ్రతికిస్తాడు. సో ఆ ప్లాంట్ కోసం మన కుంభ టైం ట్రావెల్ చేసి రుద్ర చేత బలవంతంగా ఆ టైం పీరియడ్కి తీసుకువెళ్ళి దానికోసమైనా అది సంపాదించాలనైనా ట్రై చేసి ఉండొచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ షాట్లో బాణం నుంచి ఒక థండర్ అయితే వస్తుంది. అది మన రాముడు ఎయిమ్ చేశాడు కుంభకర్ణుడికి. సో ఆ థండర్ అగైన్ వారణాసి మణికర్ణిక ఘాట్లో వచ్చి పడుతుంది. సో ఓవరాల్గా మన రుద్ర ఒక డివైన్ పవర్ కోసం ఆ సంజీవని ప్లాంట్ కోసం అయితే టైం ట్రావెల్ చేస్తాడు. దానిని కుంభ ఫోర్స్గా రుద్ర చేత అయితే చేయిస్తాడు. సో వరల్డ్ మొత్తం అడ్వెంచరస్ ట్రావెల్ చేస్తారు. అడ్వెంచరస్ ట్రావెల్తో పాటు టైం ట్రావెల్ కూడా చేస్తారు. ప్రతి షాట్ ప్రతి స్క్రీన్ విజువల్స్ అదిరిపోయాయనే చెప్పాలి. సో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్. అండ్ పాన్ వరల్డ్ రిలీజ్ అవుతున్న ఈ మూవీ మంచి కంటెంట్తోనే ముందుకు వస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ మహేష్ బాబు రాముడి క్యారెక్టర్ కూడా చేస్తున్నారు అని చెప్పి రాజమౌళి ఈవెంట్లో చెప్పారు, రివీల్ చేశారు. సో మహేష్ బాబు డ్యూయల్ రోల్ అయితే కనిపిస్తున్నారు. ఒక క్యారెక్టర్ రుద్ర, ఇంకొక క్యారెక్టర్ శ్రీరాముడి క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. రాముడి క్యారెక్టర్లో మహేష్ బాబు సూపర్ ఉంటారు. సో ఓవరాల్గా ఇది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే, ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఆర్ ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.